ఛత్తీస్గఢ్లోని దంతెవాడ మావోయిస్టుల కంచుకోట. ఈ దండకారణ్యం ఎప్పుడూ తుపాకీ శబ్దాలతో, బాంబు పేలులతో, ఆర్తనాదాలతో దద్దరిల్లిపోతుంటోంది. మావోయిస్టుల అడ్డాగా ఉన్న ఈ అభయారణ్యం ఇప్పుడు శాంతి దిశగా పయనిస్తోంది. దంతెవాడలోని కీలక ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, మావోలు లొంగిపోవడం లేక ఎన్కౌంటర్లో మరణించడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు దంతెవాడలోని యువతను, పిల్లలను మావో బాట పట్టకుండా ఉండేందుకు కేంద్రం క్రీడలను అస్త్రంగా చేసుకోనుంది. క్రికెట్ మాస్టర్ సచిన్ ఆధ్వర్యంలో 50 మైదానాలు సిద్ధమవుతున్నాయి. క్రికెట్ గార్డ్ నేతృత్వంలో నక్సలిజంతో ప్రభావితమైన దంతెవాడ జిల్లా ఇప్పుడు క్రీడల వైపు చూస్తోంది. క్రికెట్ గార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో దంతెవాడ జిల్లాలో 50 మైదానాలను నిర్మిస్తున్నారు. ఎప్పుడూ బాంబుల శబ్దాలు, తుపాకీ మోతలు వినిపించే ఈ ప్రాంతంలో ఇప్పుడు పిల్లల నవ్వులు, ఆటల, వ్యాయామాల మార్పు కనిపించనుంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాన్ దేశీ ఫౌండేషన్తో కలిసి బస్తర్ ప్రాంతంలోని 50 గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ మైదానాలు కేవలం ఆటల కోసం మాత్రమే కాదు, గ్రామీణ యువతకు శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు గ్రామస్తులే స్వయంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి బయట కాంట్రాక్టర్లను పిలవకుండా గ్రామ ప్రజలే మైదానాలు తయారు చేసుకుంటున్నారు. ప్రతి మైదానం ఒక మార్పు చిహ్నమని ఫౌండేషన్ ప్రతినిధి దివ్యసింహ తెలిపారు. ఇవి గిరిజన సమాజాన్ని ప్రేరేపించడమే కాదు, పిల్లలకు కలలు కనే శక్తిని ఇస్తాయన్నారు.